హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ నాని. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మెస్ వర్క్ అన్నది ఎలా చేస్తారు, సో మెస్ వర్క్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదే విధంగా మెస్ మెత్తేటప్పుడు కానీ ప్లాస్టింగ్ చేసినప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నట్లయితే కనుక పెట్టుగోడ పైన కడతాం కదా, సో పైన పెట్టుగోడ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పెట్టుగోడ అన్నది సో దృఢంగా ఉండాలంటే ఏ విధంగా కట్టుకోవాలి, క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఎలా చేయాలి అనేది వర్క్ అనేది చెప్తాను. ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు ఎక్స్టిమేషన్ అన్నది ఎలా వేయాలి, సో దీనికి టోటల్ ఓవరాల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది కూడా ప్రతిదీ మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చెప్పే టాపిక్స్ అనేది మీకు ఉపయోగపడవచ్చు మీరు గోడ కట్టినప్పుడు. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఇక్కడ గోడ అన్నది ఫినిష్ అయిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ గోడ కట్టేటప్పుడు సో ఏ విధంగా కట్టుకుంటే వల్ల గోడ గట్టిగా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనం స్లాబ్ నుంచి మెస్ కనుక ఉన్నట్లయితే మెస్ వరకు రావాలంటే కనుక సో మెస్ చేసిన తర్వాత గోడ కట్టుకుంటే బెస్ట్. లేకపోయినట్లయితే కనుక సో ఈ విధంగా స్లాబ్ నుంచి తూకానికి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ మూల నెక్స్ట్ కూడా ఆ మూల కూడా తూకానికి అనేది వేసుకోవాలి. ఈ విధంగా గోడ పక్కకు తూకం కట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగ వడందంతో సో కింద స్లాబ్ కన్నా తూకం కన్నది వేసుకోవాలి. సో వీలైతే నాటు అయితే కూడా పెట్టుకొని పర్వాలేదు. సో ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కింద కార్నర్లో వాటర్తో బాగా తడిపి సో ఒంటరి అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఒంటరి వేయిపోయినట్లయితే మనకి మాల్ అన్నది పట్టుకో క్రాక్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒంటరి అన్నది కంపల్సరీగా వేసుకోవాలి. అంతేకాకుండా కట్టే ముందే సో ఇటుకి బాగా తడుపుకోవాలి, దుమ్ము అన్నది లేకుండా దానిపైన పోయేటట్టు బాగా ఇటుకన్నా తడుపుకోవాలి. స్మాల్ కూడా చూసినారు కదా ఫ్రెండ్స్, పల్సగా అయితే కలుపుకోవాలి. సో దీనికి 4 ఒకటి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. 4 ఒకటి అంటే ఏం కాదు, ఒక గమ్మెల సిమెంట్కి 4 గమ్మెలు ఇసుక వేసుకొని కలుపుకోవాలి. సో ఈ విధంగా 4 ఒకటి అయితే పల్సగా కలుపుకోవాలి. అంతేకాకుండా సరాసరి కూడా దారంతో పాటు టైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. గోడ సమానంగా ఉండేలాగా, ఒకటి వత్తి ఒకటి లోపలికి ఒకటి బయటకు ఉండేటట్టు ఉండకూడదు. సో అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే గోడ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ పడుతుంది. సో అందుకోసమని ప్రతిదీ కూడా తూకానికి ఉండేటట్టు ఆ మూల ఈ మూల దారం కట్టుకొని సో తూకం వేసుకొని దారం అనేది టైట్గా లాగుకొని కట్టుకోవాలి. సో దారం లూజ్గా ఉన్నా కానీ గోడ అన్నది ఎదరికి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. గోడ దారం కూడా టైట్గా ఉండాలి. అంతేకాకుండా జాయింట్ ఇటుక్కి మధ్యలో కూడా సో ఒక అరంగుళం అయితే గ్యాప్ ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు, మాల్ అన్నది ఎక్కువ పట్టకూడదు. ఒక అరంగుళం ఉంటే గోడ టైట్గా గట్టిగా అయితే ఉంటుంది గోడ. సో అదొకటి చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కూరేటప్పుడు కూడా ప్రతి జాయింట్ కూడా గ్యాప్స్ లేకుండా బాగా కూరుకోవాలి, మాల్ అన్నది లోపలికంటే వెళ్ళేటట్టు. సో అలా కూడా వేయటం వల్ల మనకి గోడ క్రాక్స్ రావడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్, మనం గోడ కట్టేటప్పుడు సో దీని మీద బెడ్లు అనేది వేయాల్సి ఉంటుంది. బెడ్ అంటే ఏం కాదు ఫ్రెండ్స్, లింటో. సో వస్తే ఒక లింట అనేది వేసుకోవాలి. వీలైతే 2 వేసుకోండి ఫ్రెండ్స్. 2 వేసుకుంటాం వల్ల కూడా మన గోడలు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కింద నుంచి అన్నది మనకి భద్రవడానికి ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటుంది. సో లింట్ అన్నది ఏ విధంగా వేయాలన్నది కూడా చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మనం కట్టేది కింద నుంచి 4 వరుసలు వేసిన తర్వాత సో ఒక లింట్ అన్నది వేసుకోవాలి. అలాగే పైన ఇంకొక లింట మీద నుంచి ఇంకో 4 వరుసలు వేసిన తర్వాత దానిపైన ఇంకో లింట్ అన్నది వేసుకోవాలి. తర్వాత మనం ఒక వరుసతో వేసుకోవాలి. టోటల్ ఓవరాల్ చూసుకుంటే కనుక మనకి 10 వరుసలు అయితే ఉంటుంది. పెట్టుకోవాలి ఎక్కడైనా కానీ హైట్ చూసుకుంటే మనకి 2 అడుగుల 6 అంగుళాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం ఓవరాల్గా హైట్ కింద నుంచి పైకి. సో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే లింట్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా ఒక లింటతోనే ఆపేస్తున్నారు. సో ఇదివరకు అయితే 2 లింటలు అయితే వేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే మెటీరియల్కి కానీ అన్నిటికి కానీ బడ్జెట్ ఎక్కువైపోతుంది కాబట్టి సో చాలా వరకు ఓనర్లు కూడా ఎక్కువ ఎవరైతే తక్కువకి ఇస్తున్నారో చూస్తున్నారు తప్ప బిల్డింగ్ ఒక క్వాలిటీ చూస్తలేదు. సో అలా అయిపోయినాయి రోజులు ఇప్పుడు. సో ఇప్పుడు ఎవరికాళ్ళే పోటీగా ఉన్నారు ఫ్రెండ్స్. సో అందుకోసమని పని కూడా తగ్గిపోయింది చాలా వరకు. ఇప్పుడు ఏంటంటే పైన ఒక వరుస లింట్ అనేది వేసేసి దాని పైన అన్నది వరుస పెట్టేస్తున్నారు, అయిపోతుంది. సో అది ఎంతవరకు బలంగా ఉంటుంది అన్నది చూస్తారు. ఇదివరకు అయితే అలా కాదు ఫ్రెండ్స్. మరి ఓనర్లు కూడా పర్ఫెక్ట్గా చేయించుకునేవారు పని అయితే. సో ఇప్పుడు ఎవరైతే తక్కువ రూపాయికి కాంట్రాక్ట్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో సో అలా చూస్తున్నారు తప్పించి బిల్డింగ్ యొక్క లైఫ్ టైం అన్నది చూస్తలేదు. సో మీరు కానీ కట్టించుకునేటప్పుడు కంపల్సరీగా మీరు క్వాలిటీ అనేది పాటించండి. సో బిల్డింగ్ అన్నది అత్తమానం కట్టం కాబట్టి సో ఒకసారి కడతాం, అది 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, ఎటువంటి క్రాక్స్ ఏమీ లేకుండా ఉండాలి కాబట్టి సో వీలైనంత వరకు బలంగా ఉండేటట్టు కట్టించుకోండి ఫ్రెండ్స్. ఏదో ఫ్రీగా తక్కువకి వచ్చేస్తున్నారు అయిపోతుందని మాత్రం చూడకండి. సో పెట్టుబడి కట్టేటప్పుడు 4 వరుసలకు ఒక లింట వేయండి. అదేవిధంగా మళ్ళీ ఇంకో 4 వరుసలకి ఇంకో లింట వేయండి. 2 లింటలు వేసుకుంటాం వల్ల గోడ కూడా గట్టిగా ఉంటుంది. సో కట్టుబడి కట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా కట్టాలన్నది బిల్డింగ్ కట్టుబడి. సో ఇది ఫ్రెండ్స్, ఈ గోడ అయితే కట్టడం అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే. దీనిపైన అయితే ఒక లింట వేస్తాం, పైన అయితే మేము లింట అన్నది వేస్తాం. సో ఆ లింట ఎలాగ వేస్తారన్నది కూడా చెప్తాను. లింట వేసేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది కూడా చెప్తాను ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఫ్రెండ్స్, లింట అంటే ఏం లేదు, ఇలాగ 8 mm లైట్ అయితే యూజ్ చేయాలి. మనం హెవీ వేసుకోకూడదు, మళ్ళీ లింట పగిలిపోతాక ఛాన్సెస్ అయితే ఉంటాయి 4 అంగుళాలు కాబట్టి అన్నది వేసుకోకూడదు. సో 2 బద్దలు పెట్టి ఈ విధంగా ఇటుక మీద ఒంటరి అన్నది వేసుకొని దానిపైన కాంక్రీట్ అనేది కలుపుకోవాలి. సో మనకు తెలుసు కదా కాంక్రీట్ ఎలా కలుపుతామో.
సో ఆ విధంగా కాంక్రీట్ అన్నది వేసుకోవాలి. సో బాగా కూరాలి ఫ్రెండ్స్, ఎటువంటి బెజ్జాలు అన్నది లేకుండా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. సో లింటో సో ఈ విధంగా వేసి ఇటువంటి కింద 4 వరుసలకు పైన ఒకటి వేసుకుంటే కింద సో ఇంకా గోడ అయితే ఇంకా గట్టిగా ఉంటుంది. సో వీలైనంత వరకు వేసుకోండి, లేకపోతే పైన ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది, ఏం కాదు. ఎప్పుడుకో కానీ రావు క్రాక్స్. సో మ్యాక్సిమం క్రాక్స్ అన్నది ఎందుకు వస్తాయంటే మనకి బిల్డింగ్ బాల్కనీలు ఇప్పుడైతే ఎక్కువ వేస్తున్నాం కాబట్టి 6 అడుగులు లేదా 8 అడుగులు 9 అడుగులు. సో దానివల్ల అదురికి ఏమవుతుందంటే మనకి గోడ అన్నది కొంచెం క్రాక్లు అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంతకుమించి ఏం లేదు. సో 2 లెంట్లు వేసుకుంటే మాత్రం మనకు కంపల్సరీగా గోడ అన్నది బలంగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే లెంట్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మనం పెట్టుకోవడం కట్టాలంటే ఎంత ఇటు కడుతుంది, సిమెంట్ ఎంత పడుతుంది, అలాగే దీనికి ఇసుక ఎంత పడుతుంది అని చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ మనం ఒక 40 అడుగులు బారు కట్టాలంటే కనుక దీనికి ఇటుకలు వచ్చేసి ఒక 50 ఇటుకల దాకా పడతాయి. సో 50 ఇటుకలు అంటే 2 లెంట్లు వేసినట్లయితే కనుక 400 ఇటుక అవుతుంది. అదే కనుక 1 లెంట్ వేసినట్టు 450 ఒక వైపుకి అవుతుంది. అదే అంటే ఎన్ని వైపులు కట్టుకుంటే మీ ఇష్టం, గోడ బారుని బట్టి 10 అడుగులు లెక్క వేసుకుంటే కనుక 12 ఇటుకలు ఆడతాయి. సో అటువంటి అలా లెక్క వేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. మ్యాక్సిమం చూసుకుంటే 1500 ఎక్కుతుంది యూ షేప్ కడతాకి. మొత్తం ఎదర కూడా ఫ్రంట్ అన్నది గ్లాస్ ఎలివేషన్ కానీ లేకపోతే మనం ఏదో ఒక ఎలివేషన్ పెడతాం కాబట్టి పైప్ లైన్ అటువంటివి, సో దానికి తీసేయచ్చు. దానికి అంతా 200 300 ఎక్కుతుంది అంతే. సో ఆ విధంగా అయితే టోటల్ ఓవరాల్గా 2000 ఇటుక అయితే ఎక్కుతుంది ఫ్రెండ్స్. మనకి పెద్దగా అయితే కనుక మీకే తెలిసిపోతుంది ఈజీగా. అదేవిధంగా ఇసుక చూసుకున్నట్లయితే ఒక 50 గిన్నెలు ఇసుక అయితే అవసరం అవుతుంది, 50 అడుగులు. అదేవిధంగా సిమెంట్ ఒక 5 బస్తాలు లేదా 6 బస్తాలు అయితే పడుతుంది. టోటల్ చూసుకున్నట్లయితే మనకి ఇంచుమించులో పెట్టుకోవడం ఇటుక్కి చూసుకుంటే 5 రూపాయల కాడికి వేసుకున్నా కానీ మీకు 2000 ఇటుక్కి 10,000 అయితే ఇటుక అవుతుంది. సిమెంట్కి వచ్చేసి 2000 12,000. అలాగే ఇసుక చూసుకున్నట్లయితే ఒక 3,000 అంత అవుతుంది. సో మొత్తం 15,000. అలాగే లేబర్స్ కానీ మేస్త్రీలు కానీ చూసుకుంటే ఒక 4,500 అలాగ అవుతుంది. సో ఇంచుమించులో ఒక 20,000 అవుతుంది ఫ్రెండ్స్, ఓన్లీ పెట్టుకోవడం కట్టాలంటే మెటీరియల్తో సహా మొత్తం అంతా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక లేబర్ కాస్ట్ పైకి మొత్తం ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి ఇంచుమించులో ఒక 20,000 అలాగ అవుతుంది పెట్టుకోవడం కట్టడానికి. మనకి ఎక్కువ బట్టి చెప్తున్నాను, తక్కువ అయితే ఇంకా తగ్గిపోతుంది. సో ఒక 30 అడుగులది అయితే మనకి ఎంత వరుసకు వచ్చి 36 ఇటుకలు ఆడతాయి అంతే, అంతకు మించి ఏమంటాం. సో 36 × 300 ఇటుక అలా పడుతుంది. సో ఒక 500 ఇటుక అలా తగ్గుతుంది కాబట్టి సో 500 తగ్గిందంటే 2,500 తగ్గిపోయినట్టే, 3,000 తగ్గినట్టే. సో అదే మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇదైతే కంప్లీట్గా అయిపోయింది. సో ఎలివేషన్ వర్క్ అదేవిధంగా అన్నీ కూడా అయిపోయినాయి. ఎలివేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా అయితే ఇది ఎలివేషన్ వస్తుంది. సో పైన రూమ్ అన్నది వస్తుంది, అది కూడా వీలైతే నెక్స్ట్ ఆ ఎలివేషన్ చేసినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను వీలైనంతే కనుక. సో ఇది మొత్తం అయితే మొత్తం కింద కూడా కంప్లీట్ అటు చెక్కలు కూడా అన్నీ కూడా అయిపోయినాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పక్కన లోపల బిల్డింగ్ అయితే కంప్లీట్గా కట్టుబడి అయితే కట్టడం అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.